హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోరింటాకు విశిష్టత గురించి, దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోకుండా లైక్ కూడా చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన నా వీడియోలు చాలామందికి రీచ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే, కొత్త పెళ్లి కూతుళ్ళు ఈ ఆషాఢంలో అత్తారింటి నుండి పుట్టింటికి వెళ్తారన్నమాట. అప్పుడు పుట్టింట్లో ఉన్నప్పుడు ఆ గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన చేతుల్ని చూసి భర్తను గుర్తు చేసుకొని మురిసిపోతుంది మగువ. చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత ఎక్కువగా ప్రేమించే భర్త వస్తాడు అనే నానుడి ఉంది కదా ఫ్రెండ్స్. దానివల్ల మగువ మురిసిపోతుంది. ఇప్పుడు గోరింటాకు ఎలా పుట్టింది, దాని విశిష్టత తెలుసుకుందాం. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. కాలాంతరంగా గోరింటాకుగా మారింది. గౌరీదేవి బాల్యంలో చలికత్తెలతో ఆడుతున్నప్పుడు రజస్వల అయ్యింది. ఆ రక్తపు చుక్క నేలకు తాకి వెంటనే ఒక మొక్క పుట్టింది. ఈ వింతను చలికత్తెలు గౌరీ తండ్రి అయినటువంటి పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతీ రుద్రాంశచే జన్మించాను, నా వలన లోకానికి ఏం ఉపయోగం కలుగుతుందని అడిగింది. అప్పుడు పార్వతీదేవి తన చిట్టి చిట్టి చేతులతో ఆ చెట్టును ఆకులను కోసింది. ఆమె చేతులు ఎర్రబారిపోయాయి. బిడ్డ చేయి కందిపోయింది అనే లోపలే, నాకు ఏం బాధ కలగలేదు అమ్మా, పైగా చాలా అలంకారంగా కనిపిస్తోంది అని చెప్పింది. అప్పుడు పర్వతరాజు, స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుంది. రజస్వల అయినప్పుడు ఉద్భవించిన ఈ చెట్టు గర్భాశయ దోషాలను, స్త్రీలలో అతి వేడివిని తొలగించి స్త్రీల ఆరోగ్యం కాపాడుతుందని, ఈ రంగుతోటి చేతులకు కాళ్ళకు అందాన్ని ఇచ్చి అలంకార వస్తువుగా వాడబడుతుందని చెప్పింది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత. అది విని గౌరీదేవితో సహా చెట్టు పసరుతో చేతులకు కాళ్ళకు అందంగా తీర్చిదిద్దుకుంది. అప్పుడు కుంకుమకు ఒక సందేహం కలిగింది. నుదుట కనుక ఈ ఆకును దిద్దుకుంటే నా ప్రాధాన్యత తగ్గుతుంది అని బాధగా చెప్పుకుంది. అప్పుడు గౌరీదేవి నుదుటన ఈ గోరింటాకు పండదు అనే వరం ఇచ్చింది కుంకుమకి. కావాలంటే మీరు కూడా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, నుదుటన గోరింటాకు పండదు. అలాగే గౌరీ ఇంటి ఆకు సంవత్సరంకి ఒకసారి పుట్టింటికి వెళ్తుందంట. అంటే పార్వతీదేవి దగ్గరికి ఆషాఢ మాసంలో తన పుట్టింట్లో తనని మర్చిపోకుండా పెట్టుకోవాలని వరం ఇచ్చిందట. అందుకని ఆషాఢంలో అందరూ పెట్టుకోవాలి. భర్తకు గోరింటాకుకు గల అనుబంధం చెప్పాలంటే, స్త్రీలలో హార్మోనియల్ పనితీరు చక్కగా ఉండడం వలన అందంగా ఉండడానికి కాళ్ళు చేతులకు అందంగా ఉంటాయి కదండి. అలాగే గోరింటాకు మంగళవారము, శుక్రవారం కాకుండా మిగిలిన రోజులు కోసుకొని చక్కగా రుబ్బుకొని కాళ్ళకు చేతులకు పెట్టుకోవడం వలన వేడి తగ్గడం కాకుండా నరఘోష, నరదృష్టి, అనారోగ్యాల నుండి ఈ చెట్టు కాపాడుతుంది. ఈ చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ అష్టైశ్వర్యాలు, కష్టాలు తొలగడము అలాంటి పనిచేస్తుంది. పూర్వం ప్రతి ఇంటి ముందు ఈ చెట్టు ఉండేది. అతి పురాతనమైనగా విన్నారు కదండి. కాబట్టి ఈ చెట్టును అందుకని అందరం పెంచుకొని పిల్లలకు దాని విశిష్టత తెలుపుదాము. మినిమం ఆషాఢంలో 5 శుక్రవారాలు కానీ 5 మంగళవారాలని కానీ పెట్టుకోవాలి. ఇలాంటి వీడియోస్ కొరకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.